మార్కెట్లో నకిలీ పురుగు మందులు రాజ్యమేలుతున్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రైతులు ఈ నకిలీ మందుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన మందులు పనిచేయక వరి పైరులో కలుపు అదుపులోకి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఆర్థికంగా భారీగా నష్టపోవడమే కాకుండా పొలాల్లో వైరస్ వ్యాపిస్తోందని కూడా ఆందోళన చెందుతున్నారు. రైతులు తమ సమస్యలను పరిష్కరించడానికి వ్యవసాయ మరియు హార్టికల్చర్ అధికారులను సంప్రదించినప్పటికీ వారు తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. తల్లాడ, అన్నారగూడెం, బాలపేట, ముద్దునూరు, బిల్లుపాడు, రామచంద్రాపురం మరియు కొత్త వెంకటగిరి గ్రామాలకు చెందిన రైతులు తమ పొలాల్లోని కలుపు మొక్కలు మరియు పురుగు మందుల డబ్బాలతో నిరసన ప్రదర్శనలు చేశారు. నకిలీ మందులు అమ్ముతున్న షాపుల లైసెన్సులను రద్దు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రతి ఎకరాకు సుమారు 6 నుంచి 8 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కూడా రైతులు నష్టపోతున్నారు. నకిలీ పురుగు మందుల వల్ల దిగుబడి కూడా తగ్గిపోతుందని వారు భయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ పురుగు మందుల అమ్మకాలను అరికట్టి ఇలాంటి షాపుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.